న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారు? న్యాయమూర్తులే నియమిస్తారు. న్యాయమూర్తులతో కూడిన కొలీజియం నియమిస్తుంది. ఒకప్పుడు ఎవరు నియమించేవాళ్ళు? ప్రభుత్వం నియమించేది, కేంద్ర ప్రభుత్వం నియమించేది. ఈ న్యాయమూర్తుల విధానాన్ని మేమే ఎందుకు ఎంపిక చేసుకుంటామంటే, మీరందరూ పొలిటీషియన్లు అంటే సరైన వాళ్ళు కాదు, మీలో చిత్తశుద్ధి లేదు, మీరు ఏదో ఒక పార్టీ పక్షపాతంతో వ్యవహరిస్తారు, మీ విధానాలు మీ సిద్ధాంతాలకు అనుగుణంగా చేర్చుకుంటే కరెక్ట్ కాదు అని కొలీజియం వ్యవస్థ ఏర్పడి వాళ్ళకాళ్లే ఈ నియామకాలు పెట్టుకున్నారు, నడుస్తుంది. దాని మీద ఎన్ని విమర్శలు అయినా వచ్చిన బిల్లుల్ని కూడా రాజ్యాంగ సవరణ చేస్తే కూడా తీసి అవతల పడేసి ప్రస్తుతం కొలీజియం నియామకాలు జరుగుతుంది. మరి ఇప్పుడు ఒక న్యాయమూర్తి తప్పు చేస్తే లేదా న్యాయమూర్తి తేడాగా మాట్లాడితే ఎవరిది బాధ్యత? కొలీజియం బాధ్యత. ప్రభుత్వం అయితే కనుక ఆ సంబంధిత శాఖ తప్పు చేస్తే ఆ శాఖ మీద చర్యలు తీసుకోవడానికి ఆ సంబంధిత ప్రభుత్వం పట్టించుకోకపోతే న్యాయస్థానం. మరి న్యాయ వ్యవస్థలో తేడా చేస్తే ఎవరిని అడగాలి? వాళ్ళ కాళ్ళే పిలిచి మాట్లాడతారు. ఇప్పుడు తాజాగా న్యాయ వ్యవస్థ చరిత్రలో మొన్న ఒక న్యాయమూర్తి గారికి సంబంధించి ఇదే విశ్వ హిందూ పరిషత్ సదస్సులో ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరోపణలు ఎదుర్కొన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ మంగళవారం సుప్రీంకోర్టు కొలీజియం ముందు హాజరయ్యారు. తాజా వివాదం మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో కొలీజియం ఆదేశం మేరకు ఆయన వివరణ ఇచ్చారు. నెల 8న అలహాబాద్లో నిర్వహించిన విహెచ్పీ సదస్సులో జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఉమ్మడి పౌర స్మృతి లక్ష్యాల గురించి మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మీడియాలో విమర్శలు వెలువెత్తినాయి. న్యాయ నైతిక నియమాలను జస్టిస్ శేఖర్ కుమార్ అతిక్రమించారని, రాజ్యాంగంలో నిష్పాక్షిక లౌకిక సూత్రాలను ఉల్లంఘించినందున అంతర్గత విచారణ జరిపించాలని కోరుతూ సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. విపక్షాలు కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జి మీద ఆగ్రహం వ్యక్తం చేసినాయి. వివాదం మీద అలహాబాద్ హైకోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానం నివేదిక తెప్పించుకుంది. ఆ తర్వాత జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ని కొలీజియం ముందుకు పిలిపించి మాట్లాడారు. ఏం మాట్లాడారు, ఏం సమాధానం చెప్పారు, ఏం చర్య అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది.